వెల్కమ్ టు LGTV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మయన్మార్ అధికారులతో మాట్లాడిన ప్రధాని మోదీ, క్లిష్ట పరిస్థితుల్లో మిత్ర దేశానికి అండగా ఉంటామని భరోసా. గల్ఫ్ వలసదారుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గల్ఫ్ భరోసా పథకం. శనివారం పోస్టర్ మరియు డాక్యుమెంటరీని విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రిటైర్ అయినా వదిలిపెట్టాం, పోలీస్ అధికారులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్. సంక్షేమ సారథి ఎన్టీఆర్, అభివృద్ధి ప్రదాత చంద్రన్న టీడీపీ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్. బీసీల జనాభా తగ్గించారు, రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్. త్వరలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందుతుందన్న బండి సంజయ్. ముస్లిం సమాజం మేధావులు ఈ బిల్లుకు మద్దతు తెలుపుతారని వెల్లడి. ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా విపత్తు సహాయక సామగ్రిని దళాలను పంపిస్తున్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మయన్మార్ మిలిటరీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలాయింగ్కు తెలియజేశారు. మయన్మార్ను శుక్రవారం 2 భారీ భూకంపాలు కుదిపేశాయి. భూకంప విలయానికి మయన్మార్ 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది గాయపడ్డారు. ప్రకృతి విపత్తులు అల్లాడుతున్న మయన్మార్కు సహాయం చేయడానికి భారత్ ముందుకు వచ్చింది. మిన్ ఆంగ్ హలాయింగ్తో ప్రధాని మోదీ మాట్లాడి భూకంప పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ విపత్తులో ప్రజలు మృతి చెందడంపై మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మిత్రదేశమైన మయన్మార్కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భారత్ మయన్మార్కు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించనుంది. మయన్మార్కు సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని, ఈ విషయంపై చర్చించామని ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. సహాయక చర్యలో పాల్గొనేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బయలుదేరినట్లు ఆయన పేర్కొన్నారు. అటు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. Guys, come on, maintain same thing. Just maintain straight line. एकदम straight, कुछ मत करना. बस हो गया. हाँ, clear. Maintain straight line. గల్ఫ్ వలసదారుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గల్ఫ్ భరోసా పథకానికి సంబంధించిన పోస్టర్ మరియు డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసు అధికారులకు సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తెలిపారు. రిటైర్డ్ అయినా, ట్రాన్స్ఫర్ అయినా వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ విషయాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ కూడా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. సిద్దిపేటలో చెయ్యని నేరానికి సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద కేసు పెట్టారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కానీ హరీష్ రావు, కేటీఆర్ను పెట్రోల్ పోసి చంపుతామన్న మైనంపల్లి హనుమంతరావు మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదని చెప్పారు. కేసు నమోదు చేయాలని మేము రిక్వెస్ట్ చేసినప్పటికీ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో లీగల్ నోటీసులు పంపించి ఇది సివిల్ కేసు అని చెప్పారని గుర్తు చేశారు. ఒక మనిషి మరో మనిషితో పెట్రోల్ పోసి చంపుతామంటే సివిల్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. గాంధీ భవన్లో కేసుల స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని, పోలీసు అధికారులు వాటిని యథాతథంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని విమర్శించారు. మీరు ఇప్పటిలాగానే వాళ్ళు అక్కడ గాంధీ భవన్ల కంప్లైంట్ మ్యానుఫ్యాక్చర్ కాగానే మీరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి గుడ్డిగా సుమోటో కేసులు పెడితే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీరు రిటైర్ అయినా, మీరు ట్రాన్స్ఫర్ అయినా ఎఫ్ఐఆర్ మాత్రం మీరు చించేయలేరు. మీరు చించేయాలనుకున్న కోర్టులో ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటైజ్డ్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ రికార్డులన్నింటిలోకి పోతాం. పోయిన తర్వాత ఈ అక్రమాల మీద
ఈ పోలీసు రేవంత్ రెడ్డి ఆదేశాలకు ఈ దారుణాల మీద ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో, ఉదాహరణకు సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్, మీరు ఇలా సోమోటో పెట్టిర్రు మేడం. మీరు సోమోటో పెట్టి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద చేయని నేరానికి అతని మీద మీరు కేసు పెట్టారు. కానీ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని పెట్రోలు పోసి చంపుతామన్న మైనంపల్లి హనుమంతరావు మీద మీరు ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. దిస్ వీ విల్ రిమెంబర్. మేము రిక్వెస్ట్ చేసినా మీరు ఏం చేశారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పంపించి లీగల్ ఒపీనియన్ తీసుకుని సివిల్ కేసు అన్నారు. ఒక మనిషి ఇంకొక మనిషిని పెట్రోల్ పోసి చంపుతామంటే సివిల్ కేసు ఎట్లయితుంది మేడం? డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అగ్రనాయకులు, మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు 6 మంది ఎమ్మెల్యేలు కలిసి డీజీపీ గారి దగ్గరికి పోయినారు. పోయి ఈ విధంగా 35(3) BNSSలో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి వచ్చినా ఈరోజు మాకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం లేదు అని చెప్పి రిప్రజెంట్ చేసినా కూడా మాకు ఇంతవరకు యాక్షన్ లేదు. సో వీఆర్ గోయింగ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఒక ట్రిబ్యునల్ వేస్తాం. ట్రిబ్యునల్ వేసి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 జీవించే హక్కును హరించే ప్రయత్నం చేసినరో, చట్టం చెప్పకుండా చట్టాన్ని అతిక్రమించి పనిచేసినరో, రేవంత్ రెడ్డి ఆఫీస్ చెప్పిన అక్రమ ఆదేశాలను పాటిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసినరో, ఆ ఆఫీసర్లు భారీ మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉన్నది. నేను వారి కుటుంబాలకు ప్రత్యేకించి చేతులు జోడించి నేను కోరుకుంటున్నా, మళ్ళీ మీ ఇళ్లలో చెప్పండి, దయచేసి ఈ పనులు చేయకమని చెప్పండి. మీరు మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, వీ డోంట్ నీడ్ ఎనీ ఫేవర్ ఫ్రమ్ యూ. All the favor that we are requesting, we are praying for is fairness. పసుపు జెండా మనకు ఎమోషన్. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించని క్యాడర్ మనకు మాత్రమే సొంతమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో జరిగిన సభలో లోకేష్ మాట్లాడారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది ఈ పసుపు సైన్యం. ప్రత్యర్థులు మీద పడిన, మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం. కత్తులతో దాడి చేసిన, రక్తం కారుతున్న, ఎన్నికలయ్యే వరకు పోలింగ్ బూత్లో కూర్చుని చివరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము. పార్టీకి, ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి, ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే అన్న ఎన్టీఆర్ అన్నారు. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మన అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దేశానికే సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. దేశానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే, తెలుగువాడి ప్రపంచ పట్టణంలో పెట్టింది, నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న. బీసీల బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలా బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర చట్టసభలో ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52% అని తేలిందని ఈ ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ పులే ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఇవాళ బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మొదలు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ఓన్లీ రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు 42%. కానీ ఎప్పుడైతే మనందరం ఉద్యమం చేసుకుంటూ ముందుకు పోయినామో మనం 3 బిల్లులు పెట్టాలని అడిగినాం. రాజకీయాల్లో ఇవ్వండి, విద్యలో ఇవ్వండి, ఉద్యోగాలలో ఇవ్వండి అని అడిగినాం. మనం పెట్టిన ఒత్తిడికి తలొగ్గి 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిండ్రు. ఒకటి రాజకీయంగా, ఇంకోటి విద్యా ఉద్యోగాలకు కలిపి పెట్టిరు. దానివల్ల లాభం ఏమవుతుందంటే
ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా నాయకులే. మీరందరు చెప్తే వేల మంది మీ కులాలలో వినేవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. ఇట్లా విడివిడిగా బిల్లులు పెట్టడంతో ఎవరన్నా కోర్టుకు పోతే విద్యా ఉద్యోగాలల్లో ఇబ్బంది లేకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, రాజకీయంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకని డిమాండ్ చేసినాం. మన ఒత్తిడికి తల ఒగ్గి ప్రభుత్వం ఆ బిల్లులను పెట్టడం జరిగింది. ఇవాళ ఈ కామారెడ్డి మహాసభలో మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేము డిమాండ్ చేసేది ఒకటి మీరు చేసినటువంటి జనాభా లెక్కలను గ్రామ పంచాయతీల వారీగా అతికించండి. 2 మీరు చేసినామని చెప్తున్నటువంటి జనాభా లెక్కలను అసెంబ్లీలో పెట్టండి. 3 డెడికేటెడ్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండ్రో దాన్ని మీరు ఏర్పాటు మాకు పబ్లిక్లో పెట్టండి, దాన్ని బయటికి ఇవ్వండి. ఆ రిపోర్ట్ ఏం చెప్పిందో చెప్పండి. 4 మీరు బిల్లు పెట్టిండ్రు 42%, మేమందరం కూడా మద్దతు ఇచ్చినాం, అందుకే ఇవాళ బిల్లు పాస్ అయింది. మరి ఆ పాస్ అయిన బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నదా, రాష్ట్రపతి దగ్గరికి పోయిందా, ఏం జరుగుతుంది, ఆ బిల్లు ఎక్కడుంది? బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారు 52% బీసీలు ఉన్నారంటే అది తప్పు లెక్క అంటున్నారు. మరి మీరు చేసిన కరెక్ట్ లెక్క ఏందో ఇప్పుడు చెప్పుండ్రి. మీరు అసెంబ్లీలో పెట్టండి, మీరు గ్రామాన మీరు తీసుకొచ్చినటువంటి లెక్కలు అతికియండి. ఏ ఊరికన్నా పోయి ఇగో ఈ ఊర్లో ఇంతమంది కుర్మోళ్ళు ఉన్నారు, ఇంతమంది బెస్తోళ్ళు ఉన్నారు, ఇంతమంది మరి గొల్లోళ్ళు ఉన్నారు, ఇంతమంది అందరూ ఉన్నారు, రజకులు ఉన్నారు, ఇంతమంది నాయ బ్రాహ్మణులు ఉన్నారు, కులాల వారీగా అంటే ఏంటి మీరు చెప్తారు కదా. దూద్ పానీ కా పానీ అయిపోతుంది కదా. అది చేయరంట. ఏమంటారు? కేసీఆర్ లెక్క తప్పు అంటారు. సరే కేసీఆర్ లెక్క తప్పు, నువ్వు చెప్పు లెక్క. ఇప్పుడు మీరు అసెంబ్లీలో పెట్టండి. నిన్న మొన్న అసెంబ్లీలో కూడా ఎన్నిసార్లు అడిగినా మరి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెడతలేరు, కులగణన చేసిన వివరాలు కూడా అసెంబ్లీలో పెడతలేరు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రిలో వరుసగా దారుణమైన ఘటనలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. శాంతి భద్రత పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. శనివారం రాజమండ్రిలోని తన క్యాంపు కార్యాలయంలో భరత్ మీడియాతో మాట్లాడారు. 23వ తారీఖున రాజమహేంద్రవరంలో కిమ్స్ హాస్పిటల్లో ఫార్మ్ డి ఫైనల్ ఇయర్ చదువుతున్న పాప అంజలి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ సూసైడ్లో భాగంగా ఆమె సూసైడ్ నోట్ కూడా ఆమె డైరీలో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఎవరి వలన నేను సూసైడ్ చేసుకుంటా ఉన్నాను, నన్ను ఎవరు సెక్షువల్గా హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, ఇది నేను ఈ బాధని తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి ఆమె ఈ సూసైడ్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఆమె బ్రోమిలిన్ డ్రగ్ పేరు కూడా చూసినట్టయితే వెరోనియం బ్రోమైడ్ 10 mg. అంటే ఇప్పుడే నేను డాక్టర్స్తో కూడా నేను మాట్లాడితే ఈ డ్రగ్ తీసుకుంటే ఇమీడియట్గా బ్రెయిన్ డెడ్ అవుతుంది, ఆమెని వెంటిలేటర్ పైన, ఇంకా బ్రెయిన్ డెడ్ అంటే ఇంక ఆల్మోస్ట్ చనిపోయినట్టే భావించాల. మరి బ్రెయిన్ డెడ్ అవుతుంది, బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వెంటిలేటర్ మీదన ఇది జరుగుతూ ఉన్నారు. ఇక్కడ నా అడిగే ప్రశ్నలు ఏంటంటే సూటిగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ వెరోనియం బ్రోమైడ్ 10 mg మరి ఆ అమ్మాయి తీసుకున్నప్పుడు ఈ డ్రగ్ ఆమె చేతికి ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి ఈ డ్రగ్ వచ్చింది, ఎవరు సప్లై చేశారు, ఈ డ్రగ్ ఆమె డ్రగ్ తీసుకుని ఉందా లేకపోతే ఎవరైనా ఆ వైల్ ఆమెకి ఎక్కించారా? సీసీ ఫుటేజెస్ని ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే హాస్పిటల్ యాజమాన్యం కూడా ఎందుకు బయట పెట్టలేదు? అసలు ఆ టైంలో ఇది డ్రగ్ తీసుకున్నది హాస్పిటల్లోనే తీసుకున్నారనేది ప్రాథమిక విచారణ ప్రకారంగా తెలుస్తూ ఉంది. మరి ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు పూర్తి స్థాయిగా ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఆ అమ్మాయి చదువుతున్న కాలేజ్ వాళ్ళ యాజమాన్యానికి కానీ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మేము ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఇది కాకుండా 23వ తారీఖున సండే ఆమె ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు, సూసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆ డ్రగ్ తీసుకున్నారనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ వైల్ కూడా తర్వాత మేము వచ్చి ఒత్తిడి చేసిన తర్వాత మంగళవారం రోజున ఆ డ్రగ్ తీసుకున్నారనేది కుటుంబ సభ్యులకు అప్పుడు తెలిసింది. అంటే సండే తీసుకుంటే మంగళవారం, ఈ 2 రోజులు కాలయాపన ఎందుకు చేశారు?
మాకు ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్పడం కూడా ఏంటంటే ప్యాంటోటాప్ ఆమె వైల్ తీసుకున్నది. ప్యాంటోటాప్ అని అంటే కొంత గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఉంది. ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఉండడం వలన అమ్మాయి ఫుడ్ సరిగ్గా తీసుకోదు, అందు గురించి కళ్ళు తిరిగింది అనే అంశాన్ని కుటుంబ సభ్యులకు కూడా తల్లిదండ్రులకు కూడా అదే చెప్పారని మరి చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు కన్ఫ్యూజ్ చేయాలని అడుగుతున్నా. ఇప్పుడు నిజంగా ఆ బ్రోమైడ్ అనే డ్రగ్ తీసుకున్నప్పుడు ఆ డ్రగ్గే తీసుకుందని చెప్పాలి కదా, ఎందుకు ఈ దాపరికము చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్నే మాకు తెలిసిన అంశం కూడా ఏంటంటే ఎవరైతే ఈ దీపక్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ దీపక్కి పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా తిరిగే వ్యక్తి అంట. మాకు కూడా తెలియదు, నిన్ననే తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ మేమేదో రాజకీయాలు చేయడానికి రాలా, అసలు ఇప్పుడు కుటుంబ సభ్యులు వాళ్ళే వాపోతూ ఉన్నారు. మా అమ్మాయికి న్యాయం జరగట్లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. న్యాయం జరగట్లేదు, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నో ప్రగల్భాలు చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అయితే అమ్మాయికి ఎందుకు న్యాయం జరగట్లా, ఎందుకు దీన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ డ్రగ్ తీసుకున్నది 10 mg ఆ బ్రోమైడ్ డ్రగ్ తీసుకున్నారు అనేది హాస్పిటల్ మేనేజ్మెంట్కి తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు 23వ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఇందులో ఎఫ్ఐఆర్ డేటెడ్ ఏమో 24వ తారీఖున కనబడుతూ ఉంది. ఎఫ్ఐఆర్ డేటెడ్ 24/3/2025. ఆమె సూసైడ్ చేసుకున్నదేమో 23వ తారీఖున. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిలీజ్ చేసిన వాళ్ళు కూడా పబ్లిక్ ప్రెస్కి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసింది ఏంటంటే అందులో 23వ తారీఖున కేసు నమోదైనట్టుగా ఈ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన ఇది రిలీజ్ చేసింది ఎవరికి రిలీజ్ చేశారని అంటే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ తండ్రికి రిలీజ్ చేసినట్టున్నారు. 23వ తారీఖున కేసు నమోదైనట్టుంది. కానీ ఎఫ్ఐఆర్ కాపీ ఈ కాపీలో చూస్తే 24వ తారీఖున ఎఫ్ఐఆర్ వేశారండి. 24 అంటే ఇది కూడా సెక్షన్స్ కూడా చూసినట్టయితే 24వ తారీఖున 74, 79, 351/2, 226 BNS అని చెప్పేసి సెక్షన్స్ వేశారు. దాని తర్వాత ఆల్టరేషన్ మెమో అని చెప్పి ఇంకొక మెమో తీసుకుని వచ్చారు. ఆల్టరేషన్ మెమోలో అబ్డక్షన్ టు రేప్, అదేవిధంగా ఇందులో సెక్షన్స్ కూడా 64/1 BNS కూడా కొన్ని సెక్షన్స్ స్ట్రాంగ్ సెక్షన్స్ వేశారు. కానీ నాకు ఇక్కడ అనుమానం ఏంటంటే ఇక్కడేమో కేసేమో 23వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేసామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ ఎఫ్ఐఆర్ డేట్ చూస్తే 24వ తారీఖున ఉంది. ఎందుకు ఈ చేంజెస్ కనబడతా ఉన్నాయి అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఆల్టరేషన్ జరిగితే ఆల్టరేషన్ మెమో అని వేశారు. ఆల్టరేషన్ మెమో పోనీ 24వ తారీఖు వేస్తే ఇందులో మెన్షన్ చేయాలి కదా. 23వ తారీఖున కొన్ని సెక్షన్స్ పెట్టాము. దాని తర్వాత మేమందరం వచ్చి ఇది ప్రజల్లోకి వెలుగులోకి తీసుకుని వచ్చి ధర్నాలు స్టూడెంట్స్ పిల్లలు అందరూ కూడా వాళ్ళు వస్తే నేను వచ్చాను. ఇక్కడ ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు, నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ దారిపోతున్న స్టూడెంట్స్ని అందరినీ ఆపంట నేను తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేయించే కార్యక్రమం ధర్నా చేసి 2 గంటలు అయిన తర్వాత నాకు తెలిసి నేను వచ్చాను ఇక్కడికి. నోరిప్పితే స్వామి మాల వేసుకున్నాడు, అబద్ధాలు ఆడుతూనే ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇదే ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, మీ పిల్లనిచ్చిన దీపక్ పిల్లనిచ్చిన మామ ఎవరైతే సత్యబాబు అనే వ్యక్తి ఉన్నాడో అతను తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు కాదా అని అడుగుతా ఉన్నా. 31వ వార్డుకు సంబంధించిన వ్యక్తి. మీరు అది ఎందుకు బయట పెట్టాలా? అంటే మీ వ్యక్తుల్ని మీరు కాపాడే కార్యక్రమం చేస్తున్నారా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఆ మచ్చ అంటుకుంటుందని దీన్ని దాచే కార్యక్రమం చేస్తూ ఉన్నారా? అసలు ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మాకు న్యాయం జరగట్లేదు అని చెప్తా ఉన్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ క్లారిటీ ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ వైల్ తీసుకున్నప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోతుంది అని హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా నిన్న ప్రెస్ నోట్ ఏదో రిలీజ్ చేసినప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పారు. మళ్ళీ పక్కన డాక్టర్ కూడా ఏం చెప్తున్నాడు అని అంటే డిటోరియేట్ అవుతుందని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ మాట్లాడుతున్నాను?
ఇక్కడ ఏదన్నా ఠాగూర్ సినిమా ఏమన్నా చూపిస్తున్నారా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ అర్థం కాని అంశాలు ఏంటంటే కాలేజ్ మేనేజ్మెంట్ మొన్న కూడా నా నోటీస్కి వచ్చింది, వాళ్ళకి సరైన సమాధానం చెప్పట్లేదు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు సరైన సమాధానం చెప్పట్లేదు. అసలు ఏం జరిగింది విషయం అనేది పూర్తి స్థాయిగా దర్యాప్తు జరగాలి. దీనిపైన ఒక సిట్ వేయాల్సిన అవసరము గవర్నమెంట్కి ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి డైరెక్ట్గా సూసైడ్ నోట్ రాసుకుని నా అవయవాలు కూడా దానం చేయండి అని చెప్పి ఆ అమ్మాయి మెన్షన్ చేసుకుంది. ఆ అమ్మాయి మెన్షన్ చేస్తూ నిజంగా ఎంత బాధాకరం అనండి. ఇప్పుడు మన ఇంట్లోనే ఏ పాపకో అమ్మాయికో ఎవరికైనా జరిగితే మనకి ఎంత బాధ కలుగుతూ ఉంటుంది. ఐ రిక్వెస్ట్ యూ టు డొనేట్ మై ఆర్గాన్స్ యాజ్ ఐ వాజ్ అలైవ్ ఇన్ అదర్స్ లైఫ్. ప్లీజ్, ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్, లెట్ మీ ఎండ్ అప్ దిస్ వన్. గుడ్ బై టు దిస్ వరల్డ్, నెవర్ వాంటెడ్ టు బీ బర్న్ అగైన్. నేను మళ్ళీ పుట్టాలని అనుకోవట్లేదని చెప్తా ఉంది. అంటే ఎంత మనసు ఇరిగిపోతే ఇలాంటి మాటలు రాస్తారు. అంటే ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్, ఆ దీపక్ అనే వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ అమ్మాయి ఎక్కడైతే ఉందో ఆ అమ్మాయి రూమ్మేట్స్ని ఇన్వెస్టిగేషన్ చేశారా, అసలు ఏం చెప్తా ఉన్నారు, ఇవన్నీ పూర్తి స్థాయిగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం గవర్నమెంట్ పైన ఉంది. అదేవిధంగా ఆ అమ్మాయి ఏదైతే ఆఖరి మాటలు చెప్పిందో ఆర్గాన్స్ని డొనేట్ చేయాలి అని చెప్పేసి నేను కుటుంబ సభ్యులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అక్కడ హాస్పిటల్ వాళ్ళు హెల్త్ బులెటిన్ ఏదైతే ఇచ్చారో ఆ హెల్త్ బులెటిన్ తీసుకుని ఆ అమ్మాయి ఆఖరి కోరిక ఏదైతే చెప్తా ఉందో దాన్ని కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకో మాట కూడా చెప్పింది, ఇలాంటి సంఘటన మరి వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు అని కూడా ఆ అమ్మాయి రాసింది. అంటే నిజంగా ఎంత మనసు విరిగిపోతే ఇలా జరుగుతుందనండి. అసలు ఈ కూటమి ప్రభుత్వము దీన్ని సండే జరిగితే అనకాపల్లి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. దేవరపల్లి గ్రామం వద్ద పొలాల్లో 15 అడుగుల కింగ్ కోబ్రా రైతులను భయభ్రాంతులకు గురి చేసింది. పొలాల్లోకి వచ్చిన ఆ భారీ విషసర్పాన్ని కుక్కలు నిలువరించాయి. దాంతో ఆ పాము పక్కనే ఉన్న చెట్లలోంచి చూస్తున్న రైతులపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. దాంతో వారు భయంతో పరుగులు తీశారు. అనంతరం ఆ పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. శుక్రవారం రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసింది. 50 పరుగుల తేడాతో చెన్నైను బెంగళూరు చిత్తు చేసింది. దీంతో చేపాక మైదానంలో సిఎస్కేపై 17 ఏళ్ల తర్వాత విక్టరీ అందుకున్న ఆర్సీబీ సంతోషంతో ఉప్పొంగిపోయింది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డాన్స్ చేస్తూ కనిపించాడు. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లంతా సెలబ్రేషన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. హనుమాన్ కైండ్ రన్ ఇట్ అప్ పాటకు స్టెప్పులేస్తూ అంతా సందడి చేశారు. ఈ విజయం తమకెంతో ప్రత్యేకమంటూ ఆర్సీబీ ప్లేయర్లు సెలబ్రేషన్స్ తాలూకా వీడియోను ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఓవైసీ వంటి వారు 100 మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. ఓవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని ముస్లిం సమాజం మేధావులు వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక ఓవైసీ వస్తే బిల్లు ఆగుతుందా అని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకువస్తామని చెప్పినప్పుడు తనకు కరీంనగర్లోని పేదవాడు గుర్తుకు వచ్చారని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు కాంప్లెక్స్లోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం కేంద్ర సహాయ మంత్రి 15 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఆయనకు సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లుపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అతి త్వరలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మొన్ననే ఎమ్మెల్సీగా గెలిచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారు, మాజీ మేయర్ సోదరుడు సునీల్రావు గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి గారు, ఇతర గౌరవ సీనియర్ న్యాయవాదులకు పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ కోర్టుతోనే చాలా దగ్గర సంఘం బట్లమంది నాకు. నేను కార్యకర్తగా నడుచుకుంటూ కోర్టుకి వచ్చిన, కార్యకర్త కారుతో కోర్టుకు వచ్చిన, ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థిగా కోర్టుకు వచ్చిన, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థిగా పోటీకి వచ్చిన, ఎంపీ గెలిచిన తర్వాత వచ్చే అవకాశం లేదు కాబట్టి నాపల్లి కోరుకుంటున్నా. మిమ్మల్ని కలిసే అవకాశం లేదు. నాకు అన్ని సెక్షన్లు తెలుసు. అందరు అడ్వకేట్లతో
చాలా దగ్గర మీరు అందరికీ నన్ను కాపాడారు. నా మీద ఏ ఒక్క కేసు అయినా కూడా కరీంనగర్లో నాకు కుటుంబ సమస్యలు, కుటుంబ కేసులో, సొంత కేసులో, జాగర పంచాయతీలో నాకైతే లేవు. నేను ఏదైనా కూడా ఇంతకుముందే మా వేణులో కూడా మా కొరువు వేణులో కూడా మాత్రం జైలుకి వచ్చినారు. మా కొరువు వేణులో కూడా మాత్రం కొట్లాడి ధర్మం కోసం. కాబట్టి మహేందర్ నందన్ ప్రతిసారి జైలు వస్తూనే ఉన్నాడు. మీ కోర్టు ముంగట కొట్లాడే కోర్టు కూడా చెట్టు తొలగిస్తే కూడా జైలుకి వెళ్ళాడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ జైలు కూడా కొట్లాడితే కూడా జైలుకి వెళ్ళడం మీరే కాపాడినారు. ఇప్పుడే మాట్లాడాడు మళ్ళీ గురించి అసౌద్రావు ఇప్పుడే మాట్లాడాడు. నా వక్ఫ్ బోర్డు బిల్లు గురించి మీ అందరికీ అయిన అడ్వకేట్స్ మీ అందరు కూడా ఎంత అనర్థాలు జరుగుతున్నాయో, ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మీ అందరూ తెలుసు. దేశవ్యాప్తంగా అడ్వకేట్ సమాజం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా, ముస్లిం సమాజం అంతా కూడా ఇలా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు చెప్తుంది. సరే ఒక్క ఓవైసీ అవుతుందా ఇంటి పట్ల పాస్ అయితే గ్యాన్ పట్టుకోండి. ఓవైసీ 100 మంది వచ్చినా ఆగదు, ఓవైసీ దాత వచ్చినా ఆగదు అది. కాబట్టి ఇవాళ జాతీయ భావాచారంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ దేశ ద్రోహ ఆర్గనైజేషన్స్గా చిత్రీకరించడం, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడము, ఇది పక్కా దేశద్రోహం పెట్టింది. ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తి పాస్తులు కాపాడాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉంది కాబట్టి నేను గురుతర బాధ్యతగా భావించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ముస్లింలకు వ్యతిరేకమా, ఇది క్రైస్తవులకు వ్యతిరేకమా, ఇది హిందువులకు మద్దత అనేది కాదు. వక్ఫ్ బోర్డు దానివల్ల ఇబ్బందులు వస్తున్న పరిణామం దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వము తీసుకురాబోతున్నది. దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. దేశవ్యాప్తంగా అందరూ పర్యటించారు. అన్ని పార్టీల నాయకులు దానిలో ఉన్నారు. దానికి ఒక చైర్మన్ ఉన్నాడు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తిరిగిరు, అందరు అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ కమిటీ పార్లమెంట్ కమిటీ నివేదిక ఇవ్వబోతున్నది. ఆ నివేదిక ఆధారితంగా రేపు వక్ఫ్ బోర్డు బిల్లు కూడా తప్పకుండా పార్లమెంట్కు ఏ క్షణానైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. దానికి పక్కా పార్లమెంట్ ఆమోదం పొందడం ఖాయం. దానికి ఏమన్నా ఇక్కడ కరీంనగర్ అనే కరీంనగర్ నాకే అనుభవం. పాప పేదైన ఇల్లు జాగాది, ఆ పేదైన జాగా ఆయన నా దగ్గర వచ్చి డాక్యుమెంట్స్ కార్పొరేట్ ఉన్నప్పుడు నాకు డాక్యుమెంట్ తీసుకొస్తే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మయన్మార్ అధికారులతో మాట్లాడిన ప్రధాని మోదీ, క్లిష్ట పరిస్థితుల్లో మిత్ర దేశానికి అండగా ఉంటామని భరోసా. గల్ఫ్ వలసదారుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గల్ఫ్ భరోసా పథకం. శనివారం పోస్టర్ మరియు డాక్యుమెంటరీని విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రిటైర్ అయినా వదిలిపెట్టాం, పోలీస్ అధికారులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్. సంక్షేమ సారథి ఎన్టీఆర్, అభివృద్ధి ప్రదాత చంద్రన్న టీడీపీ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్. బీసీల జనాభా తగ్గించారు, రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్. త్వరలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందుతుందన్న బండి సంజయ్. ముస్లిం సమాజం మేధావులు ఈ బిల్లుకు మద్దతు తెలుపుతారని వెల్లడి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.